మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3717 పోస్టులతో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేందుకు గ్రేడ్ 2 అధికారుల కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంతకీ అసలు ఆ పోస్టులు ఏంటి, వాటిని ఎలా భర్తీ చేస్తారు, దీనికి ఎంపిక అవ్వాలనుకునే వాళ్ళకి ఏ అర్హత ఉండాలి, ఒకసారి ఎంపిక అయితే పే స్కేల్ ఎలా ఉంటుంది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వెలువడింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 కోసం అని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు. దీని కింద మొత్తం 3717 పోస్టుల్ని ఫిల్ చేయనున్నారు. ఈ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2నే ACIO 2 అని కూడా చెప్తాం. అయితే అసలు దీన్ని ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఫస్ట్ మనం చూద్దాం. ఈ యొక్క పోస్టుల్ని జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ C కింద నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులుగా వీటిని ఫిల్ చేయనున్నారు. ఇందులో పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7లో భాగంగా 44,900 నుంచి 1,42,400 వరకు కూడా ఈ యొక్క పే స్కేల్ ఉంటుంది. వీటితో పాటుగా అడ్మిసిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. ఇక ఆ తర్వాత అసలు మొత్తం ఈ 3717 పోస్టుల్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇక్కడ మనం చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1537 పోస్టులు ఉన్నాయి. అంటే ఇది జనరల్ కేటగిరీ కింద ఈ యొక్క పోస్టులను ఫిల్ చేస్తారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ EWS కింద 442 పోస్టులు, ఓబీసీలో 946 పోస్టులు, ఎస్సీలకి 566 పోస్టులు, ST 226 పోస్టులు, మొత్తం 3717 పోస్టులని ఫిల్ చేయనున్నారు. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో మనం చూసినట్లయితే కనుక ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానమైన యూనివర్సిటీ రికగ్నైజ్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత ఏజ్ లిమిట్ మనం ఇక్కడ చూస్తే ఈ ఏడాది ఆగస్టు 10వ తారీఖు లోపు 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కేటగిరీ వైజ్గా ఏజ్ కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. SC STలకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీలకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే 40 ఏళ్ళు ఉన్న వాళ్ళ వరకు కూడా దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మొత్తం 250 మార్కులకి ఈ యొక్క పరీక్ష ఉంటుంది. అయితే దీన్ని 3 టైర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3లో ఇంటర్వ్యూని నిర్వహిస్తారు. టైర్ 1 ఎగ్జామ్ మనం చూసినట్లయితే కనుక ఇది 100 మార్కుల కోసం ఉంటుంది. మొత్తం 5 పార్ట్లుగా ఒక్కో పార్ట్కి 20 క్వశ్చన్స్ చొప్పున, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ చొప్పున 5 పార్ట్లు, ప్రతి పార్ట్కి 20 క్వశ్చన్లు, ఒక్కో క్వశ్చన్కి 1 మార్కు చొప్పున 100 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ లేదా లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ని పరీక్షిస్తారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 100 మార్కులకు జరిగేటువంటి ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/2 మార్కు చొప్పున 4 రాంగ్ ఆన్సర్స్కి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. మొత్తం 50 మార్కులకి పెడతారు. అందులో ఎస్ఏ రైటింగ్కి 20 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి 10 మార్కులు, లాంగ్ ఆన్సర్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కో క్వశ్చన్కి 10 మార్కులు చొప్పున 20 మార్కులకి ఈ యొక్క లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద ఈ యొక్క క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక థర్డ్ టైం టైర్ 3 ఇంటర్వ్యూ అనేది నడుస్తుంది. ఇది 100 మార్కులకి ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏ సిటీస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారనేది కూడా ఇచ్చినారు. ఇది కేవలం టైర్ 1 ఎగ్జామినేషన్కి, దానికి సంబంధించి ఈ సిటీస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు కాకుండా దేశవ్యాప్తంగా భారతీయ పౌరులు ఎవరైతే ఆగస్టు 10వ తారీఖు 2025 తారీఖు లోపు ఎవరైతే 18 నుంచి 27 సంవత్సరాలు ఉండి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని సెంటర్స్ని, కొన్ని సిటీస్లో సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్యూటర్ బేస్డ్గా జరిగేటువంటి పరీక్ష. ప్రతి అభ్యర్థి కూడా 5 సిటీల్ని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సిటీస్లో ఎక్కడ సెంటర్ ఇవ్వాలి అనేది మాత్రం పరీక్ష నిర్వాహకులకే పూర్తి వాళ్ళ రైట్స్ని రిజర్వ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ లిస్ట్ చూసినట్లయితే కనుక అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ మొత్తం 11 సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ని నిర్వహిస్తారు. ఇక అదేవిధంగా
తెలంగాణలో చూసినట్లయితే కనుక 5 సిటీస్లో ఈ యొక్క పరీక్ష నిర్వహించున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఈ పరీక్షని నిర్వహించేందుకు సెంటర్స్ అయితే అలాట్ చేస్తారు. అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క సెంటర్స్ ని పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సెంటర్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒకసారి ఆప్ట్ చేసుకున్న వాటిని చేంజ్ చేయడానికి అవకాశం లేదు అని నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. టైర్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 35 మార్కులు ఉంటాయి. ఓబీసీలో 34, ఎస్సీ ఎస్టీ 33, ఈడబ్ల్యూఎస్ కింద 35 మార్కులు కట్ ఆఫ్ పెట్టారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఎందుకంటే వేకెన్సీస్ వచ్చేసి 3717 పోస్టులు ఉన్నాయి. టైర్ 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళ నుంచి ఒక్కో పోస్ట్కి 10 మంది చొప్పున, అంటే 10 టైమ్స్ పోస్టులు ఎన్నైతే ఇచ్చారో వాటికి 10 రెట్లు అధికంగా క్వాలిఫికేషన్ తీసుకుంటారు. అలా చూసినప్పుడు ఎక్కువ మంది కనుక టైర్ 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయితే 10 టైమ్స్ మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ పెంచే అవకాశం కూడా ఉంది. 10 టైమ్స్ ఎక్కువ మందిని ఎవరినైతే క్వాలిఫై చేస్తున్నారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలని ఇండివిజువల్స్కి నేరుగా మెయిల్ ద్వారా పంపుతారు. ఇక రెండో ఎగ్జామ్ ఏదైతే నిర్వహిస్తారో డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 33%. అంటే 50 మార్కులకు పెట్టేటువంటి ఈ పరీక్షలో కనీసం 17 మార్కులు వస్తే టైర్ 2 క్వాలిఫై అయినట్టుగా మనం అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఈ పోస్టులు ఏవైతే మొత్తం పోస్టులు ఉన్నాయో వాటికి 5 టైమ్స్ మాత్రమే అధికంగా, ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్లో 10 టైమ్స్ అధికంగా తీసుకుంటారు మెంబర్స్ని, సెకండ్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కదా దాంట్లో ఏదో 33% క్వాలిఫికేషన్ పెడతారు కట్ ఆఫ్ మార్క్స్, లేదా అంతకంటే ఎక్కువ మంది క్వాలిఫై అయినట్టయితే కనుక ఉన్న పోస్టులకి 5 రెట్లు అధికంగా మాత్రమే వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది టైర్ 3 ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి. అదేవిధంగా ఈ టైర్ 1, టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ వీటిలో క్వాలిఫై అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఏసీఐఓ టైర్ 2కి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసి వెబ్సైట్లో పోస్ట్ చేయడంతో పాటుగా అభ్యర్థులకు నేరుగా పంపించడం జరుగుతుంది. అయితే ఇలా ఎంపికైన అభ్యర్థులకు కూడా వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి కావచ్చు, యాంటిసిడెంట్కి సంబంధించి కావచ్చు, మెడికల్ ఎగ్జామినేషన్స్ డీటెయిల్స్ కూడా తీసుకున్న తర్వాతే వీళ్ళ ఎంపికనైతే ప్రాసెస్ మొత్తం పూర్తవుతుందని మనం చెప్పొచ్చు. ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, జీతభత్యాలు ఎలా ఉంటాయి, కానీ అసలు విషయం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అనేది. ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 10వ తారీఖు 2025 సంవత్సరం వరకు కూడా మనం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్లు ఫిల్ చేసి సబ్మిట్ చేసేందుకు అవకాశాన్ని కలిగిస్తున్నారు. అయితే దీని ఫీజు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐల ద్వారా కూడా చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆఫ్లైన్లో ఎవరైతే ఫీజు చెల్లించి చలాన్ తీసుకుంటారో వాళ్ళు ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా ఈ చలాన్లని సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ అప్లికేషన్లు ఎక్కడ చేసుకోవాలి, దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక www.mha.gov.in లేదా www.ncs.gov.in ఈ 2 వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా చాలా చక్కటి అవకాశంగా కూడా మనం చెప్పొచ్చు. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే కనుక 2 కాంపోనెంట్స్గా కూడా ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 100 రూపాయలు కాగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ పేరుతో 550 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 650 రూపాయలు. ప్రతి క్యాండిడేట్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీస్ ఏదైతే ఉందో అది జనరల్ కేటగిరీలో ఉండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 100 రూపాయలు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ మొత్తం 650 రూపాయల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా 550 రూపాయలు ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నాయో ఆ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలు. మొత్తం 3717 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే అభ్యర్థులు అర్హులు ఉన్నారో అదేవిధంగా మీకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయాలన్న ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.